నమస్కారం అండి. అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము ఈరోజు లలిత సహస్రనామ స్తోత్ర ఫలితం తెలుసుకున్నాక ప్రతిపదార్థం తెలుసుకుందాము. నామానికి శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ స్తోత్రము వ్యాసప్రోక్తము కాదు. అది సాక్షాత్తు లలితాదేవి యొక్క అనుగ్రహం చేత, ఆమె యొక్క ఆజ్ఞ చేత వైశ్యనాది దేవతలు పలికితే ఈ స్తోత్రం ప్రచారంలోకి వచ్చింది. ఈ నామాలన్నీ ఎవరు అనుసంధానం చేస్తారో, ఎవరు ప్రతిరోజు ఈ లలితా సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారో వారి యందు నాకు ప్రీతి కలిగి వారికి సంబంధించిన సమస్త యోగక్షేమాలను తానే స్వయంగా విచారణ చేస్తానని అమ్మవారు ఆనాడు ప్రతిన పూనింది. కాబట్టి కలియుగంలో మనకి లలితా సహస్రనామం వంటి సహస్రనామ స్తోత్రము లభించడం కేవలం భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణం తప్ప అన్యం కాదు. ఇది తల్లి యొక్క పూర్ణ అనుగ్రహంగా మనకు అందించినటువంటి స్తోత్రము. నామం అంటే పేరు. లలితా సహస్రనామ స్తోత్రం అని ఒక మాట అంటున్నాం, కానీ బాహ్యంలో అది రహస్య నామ స్తోత్రం అనే విషయాన్ని కాసేపు పక్కన పెట్టాలి. లలితా సహస్రనామ స్తోత్రం అని అవసరం అవుతుందా? ఆవిడ పేరు లలిత అయితే ఆవిడ్ని సహస్రం అంటే అనంతము అని పేరు. అనంతం అంటే లెక్క పెట్టలేనని. సహస్ర వదన సహస్రాక్షి సహస్రపాత్ అంటే ఖచ్చితంగా లెక్క పెట్టడానికి 1000 తలకాయలు ఉన్నది అని కాదు దాని అర్థం. అనంతమైన తలలు కలిగినది అని. అనంతమైన నామములు ఎందుకు ఉండాలి? ఒక రూపం ఏర్పడితే ఆ రూపాన్ని గుర్తుపట్టి పిలవడానికి ఒక నామం అవసరం. మనసుతో పలకాలి. లలితా సహస్రనామ స్తోత్రం చదవటం అంటే లలితా సహస్రనామ స్తోత్రం కొన్నాళ్ళకి నోటికి వచ్చేసి అప్పచెప్పడం కాదు. లలితా సహస్రనామ స్తోత్రం చదివేటప్పుడు ఒక్కొక్క నామము చెప్తున్నప్పుడు ఒక్కొక్క గుణము ప్రకాశించినటువంటి కారణం చేత మనసును అత్తుకొని నిలబడిపోవాలి. భవానీ మాతే లలితాదేవి. ఎరుపు రంగు దుస్తులు కట్టుకున్న ప్రేమ మాయా చూపులు కలిగిన పాశము, అంకుశము, పుష్పము, చెరుకు గడ్డను 4 చేతులలో ధరించిన అనిమాది సిద్ధులను కలిగిన శివుని భార్య అయిన భవానీయే లలిత. రావణుని చంపాలంటే ఆదిత్య హృదయం పారాయణం చేస్తే సాధ్యం. ఆ మహామంత్రాన్ని శ్రీరాముడికి చెప్పిన వారు అగస్త్య మహాముని. అటువంటి అగస్త్య మహాముని ఆత్మతత్వమును తెలుసుకోవాలనుకుంటాడు. ఆ విషయము ఎంత త్వరగా తెలుసుకుంటే జీవుడు అంత త్వరగా పరమాత్మను చేరుకుంటాడు. జనన మరణ జంగాటం నుండి తప్పించుకోగలుగుతాడు. అందుకుగాను అగస్త్య మహాముని శ్రీ లలితను స్మరించేందుకు నామతారకమును అనుగ్రహించవలసిందిగా ఐగ్రీవుడు అను మహామునిని కోరతాడు. ఏ పేరిట పిలిస్తే ఆ తల్లి పలుకుతుందో ఆ పేర్లని ఐగ్రీవుని అశ్వకంఠంతో అశువుగా వస్తాయి. ఈ నామ సహస్రమే లలితా సహస్రనామము. ఇవి 1000 నామాలు. ఇందులో కామాక్షి, పార్వతి, దుర్గా, మహాకాళి, సరస్వతి, భవాని, నారాయణి, కళ్యాణి, రాజరాజేశ్వరి, మహాత్రిపుర సుందరి, వైష్ణవి, మహేశ్వరి, చండిక, విశాలాక్షి, గాయత్రి అనేక దేవీ రూపాలు కనబడతాయి. శ్రీ లలితా సహస్రనామాలు కేవలం స్తోత్రం కాదు, ఇది గొప్ప శాస్త్రము, గొప్ప ప్రమాణము. శ్రీమాత్రే నమః. ప్రతిపదార్థం తెలుసుకుందాము. 375 నామానికి కామ పూజిత. మన్మధునిచే పూజింపబడినది, ఉపాసింపబడినది. నిర్యత్య లక్ష్మీదేవి యొక్క పుత్రుడైన వైదేహ. దేహం లేని మన్మధుడు అచేత జ్ఞానహీనుడు. చేతన జ్ఞానం గలవాడై మణిం విద్య అనేడు మణిని అవిద్యంతా పొందెను. కామేన మన్మథేన పూజితోపాసిత అత ఏవ హరణోపశ్యతు పుత్రో నిర్హృయోతః వేదః అచేత హెచ్చ చేతన సతం మణిమః విదంత ఇతి శ్రూయతే లక్ష్మ్యః. పుత్రో అనంగః విద్యారత్నం ప్రాప్తిః వనిత్యాద. లక్ష్మీదేవి పుత్రుడైన మన్మధుడు జ్ఞానహీనుడై ఈ దేవిని ఉపాసించి జ్ఞాని అయి పంచదక్షాక్షరి మంత్ర విద్యారత్నమును పొందెనని గాథ అరుణోపనిషత్తునందు కలదు. ఇది 5 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ.